ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ గల్ఫ్ దేశాలపై తన సత్తా చూపిస్తోంది. యుద్ధం తాత్కాలిక విరామం అంటూ అమెరికా చెప్తుంటే అసలేమాత్రం తగ్గేది లేదంటోంది ఇరాన్. అమెరికా వెనక్కు తగ్గినా, ఇరాన్ వెనక్కు తగ్గినా వదిలిపెట్టేది లేదంటోంది ఇజ్రాయెల్. ఈ ఇంపాక్ట్ ఇండియాపై పడుతోంది. ఓవరాల్గా చూసుకుంటే మూడవ ప్రపంచ యుద్ధం అతి త్వరలో ప్రారంభం కాబోతోంది అనేటువంటిది చాలామంది చెప్పేటువంటి మాట. ఇప్పటికే పెట్రోల్ దొరక్క, డీజిల్ దొరక్క, ఎల్పిజి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ఇండియా ఒకవేళ కనుక యుద్ధం ప్రారంభమైతే ఎలాంటి కష్టాలను ఎదుర్కొనుంది అనేటువంటి అంశంపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సెంటర్ ఫర్ లిబర్టీస్ ఫౌండర్ నల్లమోతు చక్రవర్తి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం విజయ్ సాధు గారు, బాగున్నారా? బాగున్నాను సార్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ సార్. సార్, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనేటువంటి ఒకే ఒక్క సాకుతోటి ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా రెండూ విరుచుకుపడుతున్నాయి. ఓపెన్గా అందరికీ తెలుసు అమెరికా ఎవరి మీద అయితే దాడి చేయాలని అనుకుంటుందో అక్కడ ఒక అణ్వస్త్ర బూచి చూపిస్తోంది అని చెప్పి. బట్ హిడెన్ ఎజెండా ఆయిల్ కోసమే, క్రూడ్ ఆయిల్ కోసమే అనేటువంటిది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. దీన్ని బేస్ చేసుకుంటూ ఈ యుద్ధం ఎందుకు వచ్చింది, ఈ యుద్ధం ఇంపాక్ట్ ఇండియాపై ఎంతవరకు పడింది, ఇక ముందు ఏ విధంగా పడబోతున్నట్టు ఓవరాల్గా మీ అనాలిసిస్ ఏంటి? వీ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ ఈ టాపిక్ మీద అర్థం చేసుకోవడానికి. నేను మీతో ఏకీభవించిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఆయిల్. ఓకే, ఆయిల్ హ్యాస్ సమ్ రోల్, బట్ విల్ టాక్. బట్ మీరు ప్రధానంగా అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ యుద్ధం భారతదేశం మీద ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది అనేది. భారతదేశం మీద ప్రభావమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపబోతుంది. ఎందుకంటే ఆయిల్ అనేది ఈజ్ ఏ ఫ్యూయల్, ఇంధనం. ఆ ఇంధనం మీద ఈరోజు మానవాళి నడుస్తుంది. అండ్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్స్ ఉన్న వాటిలో. సో విద్యుత్తు, సోలార్ నుంచి వచ్చే విద్యుత్ ఉంది, బొగ్గు నుంచి వచ్చేది, నీళ్ళ నుంచి వచ్చేది. బట్ విద్యుత్ ఈజ్ సమ్వాట్ లిమిటెడ్. వీ డోంట్ హ్యావ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ రవాణాకి ప్రధానంగా మనం ఆయిల్ వాడుతున్నాం. అండ్ రవాణా ఈజ్ చాలా ముఖ్యమైన వ్యవస్థ. సో భారతదేశం మీద ప్రభావం ఉంటుంది, ప్రపంచం మీద ప్రభావం ఉంటుంది. అందుకనే కదా అందరూ ఇవాళ ఉలిక్కిపడి లేచి కూర్చొని ఉన్నారు. అయితే ఈ యుద్ధం ఎంతకాలం నడుస్తుంది, త్వరగా అయిపోతుందా, సాగుతుందా అనేది చాలా అస్పష్టంగా ఉంది ఈరోజు. మీరు అన్నారు ఇందాక ట్రంప్ గురించి మాట్లాడుతూ వాళ్ళు తగ్గుతున్నారు కానీ ఇరాన్ తగ్గే పరిస్థితి లేదు అని. మళ్ళీ ఇవాళ ఒక గంట క్రితం వార్త అయితే ట్రంప్ని అంత చూస్తా అంటున్నాడు. మళ్ళీ ఓ రోజు అయిపోయిందంటాడు, ఓ రోజు అంత చూస్తా అంటాడు. సో దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అంటే ఒక అమెరికా లాంటి ఒక అతిపెద్ద దేశం, శక్తివంతమైన దేశం, వేరే లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఆర్ దేర్, మేధావులు ఉన్న దేశంలో ఈ విధమైన పిచ్చి ప్రేలాపనలు, రోజుకొక మాటలకి చేతులకు అంత పొంతన ఉండదు అనేది ఈజ్ డీప్లీ ట్రబ్లింగ్. ఇంకోటి అణ్వాయుధాల గురించి మాట్లాడారు. అణ్వాయుధాలు వాళ్ళు ఆల్రెడీ సెడ్ దే హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్. ఇంతకు మనం 6 నెలల క్రితం, 8 నెలల క్రితం అమెరికాలో ప్లేన్లు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ బాంబులు వేసి వెళ్ళాయి ఇరాన్లో. సో ఐ డోంట్ థింక్ అది ఒక సాకు మాత్రమే అణ్వాయుధాలు అనేది. బట్ ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అసలు దెర్ ఆర్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. మన దేశంలో మనకు పూర్తిగా దాని ప్రభావం మన మీద మనం చూడట్లేము. దానికి కారణం భారతదేశంలో రాజకీయాలు, రాష్ట్రాల్లో రాబోతున్న ఎన్నికలు. ప్రభుత్వం దగ్గర కొంత రిజర్వ్స్ ఉంటాయి, ఆయిల్ రిజర్వ్స్. ఆయిల్ కంపెనీల దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. ఆ రిజర్వ్స్ని వాడుతున్నారు చాలా వరకు. శాయశక్తులా విదేశాల నుంచి, ఇతర దేశాల నుంచి ఆయిల్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మనం కొరతను చూడలేదు యాక్చువల్లీ. మధ్యలో 1-2 రోజులు ఏదో పెట్రోల్ బంకుల దగ్గర ఈ పుకార్ల మూలంగా లైన్లు వచ్చాయి. కానీ అందరూ ట్యాంకులు నింపుకున్న తర్వాత కూడా పెట్రోల్ బంకులు ఓపెనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు పెట్రోల్ బంకులు లేకపోతే అసలు రష్ లేదు, ఖాళీగా ఉన్నాయని. దానికి కారణం ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి, మన ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది. బట్ వేరే దేశాల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్ ధరలు అమెరికాలో $3 ఉండేది $4 అయింది ఇప్పుడు. ద సేమ్ హోల్డ్స్ గుడ్. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ధరలు పెరిగాయి, మన దగ్గర పెరగలేదు. మన ప్రభుత్వం, మన ఆయిల్ సంస్థలు, మన ఆయిల్ సంస్థలు అన్నీ ఓన్డ్ బై ప్రభుత్వ రంగ సంస్థలేగా ₹48 లీటర్ పెట్రోల్కి నష్టపోతున్నాయి 1 లీటర్ మీద. సో లక్షల కోట్లలో ఉండబోతుంది నష్టం. రేట్లు పెరుగుతాయి మన దగ్గర కూడా విపరీతంగా. 130-140 అయినా నేను ఆశ్చర్యపోను. కాకపోతే ఒకటిసారి చేయకపోయినా వారం 10 రోజులకు ఒకసారి పెంచుతూ మెల్లగా తీసుకెళ్ళే అవకాశం ఉంది ఎన్నికలు అయిపోయిన తర్వాత. మరి ముందే చేస్తారో తెలియదు. బట్ ఇవాళ పెట్రోల్ మీకు నేను అనుకోవటం ఒక $140-150 అమ్మాలి లెక్క ప్రకారం, మా అంతర్జాతీయ ధరలు.
ఓకే సార్. ప్రకారం. క్రూడ్ ఆయిల్ జస్ట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ కాదు, మనకు ఈ యుద్ధం స్టార్ట్ కాకముందు బ్యారెల్స్ లెక్కన చూసుకుంటారు, $67 ఎంత ఉండేది బ్రెంట్ క్రూడ్. ఇవాళ 115, 116 నడుస్తుంది. సో ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఆల్మోస్ట్ డబుల్ కాకపోయినా దగ్గరలో డబుల్ అయినట్లే కదా. సో అది పరిస్థితి. ఎవరికి వాళ్ళు తమకు తోచినట్లుగా చెప్తున్నారు. ఇదిగో ఇందుకే ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిపి దాడి చేస్తున్నాయి. లేదు అసలు ఇజ్రాయెల్కి అనుకున్నంత స్థాయిలో పగలేదు, కానీ అమెరికానే ఎగదీస్తుంది, ట్రంప్ ఎగదోశాడని చెప్పి ఓవరాల్గా ఇరాన్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చక్రవర్తి గారు? ఇది చాలా రాజకీయంగా సున్నితమైన అంశం. మతాలు దీంట్లో భాగంగా ఉన్నాయి. నేను చెప్పేది ఏదన్నా ఇది నా అభిప్రాయం. దిస్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్చువల్, మనం ఫ్యాక్ట్ బేస్డ్ వార్తలు కాదు. అక్కడ ఉన్న రాజకీయ వాతావరణం, ఆ దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎవ్రీబడి ఫార్మ్స్ దర్ ఒపీనియన్, రైట్? అక్కడ జరిగే ఈవెంట్స్ని బట్టి నా అభిప్రాయంలో ఇరాన్ ఒక చాలా గొప్ప సివిలైజేషన్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇరాన్ సంస్కృతికి మన సంస్కృతికి దే ట్రై టు డ్రా ప్యారలల్స్. భారతదేశం మహోన్నతమైన చరిత్ర. సరే, భారతదేశం ఇవాళ ఎట్లుందన్నది పక్కన పెడదాం, బట్ చరిత్ర కనుక మనం తవ్వి చూసుకుంటే ఒక గ్రేట్ సివిలైజేషన్ మన దేశం. అదేవిధంగా ఇరాన్కి కూడా చాలా మహోన్నతమైన చరిత్ర ఉంది. సైన్స్ వాజ్, లాట్ ఆఫ్ సైంటిఫిక్ వర్క్ వాజ్ డన్ దేర్. దే ఆర్ కాల్డ్ పర్షియన్స్. వాళ్ళ భాష ఫార్సీ, వాళ్ళ మతం జొరాస్ట్రియన్స్. మన దేశంలో ఇప్పుడు టాటాలు వీళ్ళందరూ ఫార్సీలు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ వాలా అని ఉంటాయిగా పేర్లు అందరికీ, తేల్ వాలా, జంషద్ వాలా, ఈ వాలా, ఆ వాలా, వాళ్ళంతా వాళ్ళే బ్రిలియంట్ పీపుల్. దే ఆర్ నోట్ టు బి వెరీ ఇంటెలిజెంట్. బిజినెస్ లో వాళ్ళు మించిన తర్వాతే అంటారు ఎవరైనా కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం చూస్తున్నాం కూడా భారతదేశంలో దే హవ్ డన్ రియల్లీ వెల్ ఫార్సీస్. నేను అమెరికాలో చాలామంది చూశాను కాబట్టి జనరల్లీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ సివిలైజ్డ్. కళలు, ఆర్ట్స్, లిటరేచర్, సినిమాలు, అద్భుతమైన సినిమాలు తీస్తారు. సో ఇట్స్ అ గ్రేట్ కల్చర్. అందుకని దే ట్రై టు డ్రా లాట్ ఆఫ్ ప్యారలల్స్ ఇరాన్కి, భారతదేశానికి. ఇరాన్లో 1951లో ప్రజలు అక్కడ తిరగబడి ప్రజాస్వామ్యం కొరకు పోరాడి ఒక ఎన్నికలు జరిగి ఒక ప్రధాని వచ్చి వాళ్ళ ఇట్ బికేమ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మోసడెగ్ ఐ థింక్ వాజ్ ద ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే, చాలా సంవత్సరాలుగా ఈ బ్రిటిష్ ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇరాన్ ఆయిల్ని మొత్తం దోచుకుంటున్నారు. ఇది త్రూ బ్రిటిష్ పెట్రోలియం, ఐ థింక్ బీపీ వాజ్ ద కంపెనీ. ఆ కంపెనీ అని వస్తారు, పెట్టుబడులను వస్తారు, మొత్తం ₹70 వాళ్ళే తీసుకుపోతున్నారు. వీళ్ళు నేషనలైజ్, భారతదేశంలో నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేశారు. మన దగ్గర చాలా కంపెనీలు ఉన్నప్పుడు మీకు గుర్తు, కోకోకోలా ఇట్లాంటివి చాలా ఉండేవి. ఇందులో అమెరికన్ కంపెనీలు కూడా మూతపడ్డాయి భారతదేశంలో ఆ టైంలో. అదేవిధంగా ఇరాన్లో కూడా జరిగింది. జాతీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టాయి బ్రిటన్ అండ్ అమెరికా. ఓకే. అండ్ తీసుకొచ్చి షా రాజుని అధికారంలో కూర్చోబెట్టాయి. ఓకే. ఆ రాజు అధికారం 1970లో మళ్ళీ ఇరానీలు తిరగబడి దించారు. తిరగబడ్డ వాళ్ళలో ఇప్పుడు పాలిస్తున్న ముల్లాలు అండ్ ద మెయిన్ లీడర్ అప్పట్లో వాజ్ ఆయతుల్లా ఖొమైనీ అండ్ మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు. వీళ్ళిద్దరూ కలిసి షా మీద యుద్ధం చేశారు, పోరాటం. ఇట్స్ ఎ సివిల్ వార్. అంటే చనిపోలేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ క్వైట్ పీస్ఫుల్ బికాస్ హీ వాజ్ రెడీ టు లీవ్ ఆల్సో షా. కమ్యూనిస్టులు, ముస్లిం మతస్థులు, ఇది ఇస్లామిక్ మూవ్మెంట్ అండ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ టైమ్స్ కలిసి పోరాటం చేసి దే బ్రాట్ ద షా గవర్నమెంట్ డౌన్. దాని తర్వాత ఇస్లామిక్ గవర్నమెంట్ వచ్చి మార్క్సిస్టులు అందరిని చంపేశారు. ఆయతుల్లా ఖొమైనీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అని ఒక ఆర్మీని నిర్మించి కమ్యూనిస్టులు అందరిని చంపేశాడు. అయిపోయింది. కమ్యూనిస్టులు ఆర్ గాన్. నౌ ఇరాన్ హ్యాస్ బికమ్ ఏ రిలీజియస్ ఇస్లామిక్ కంట్రీ. ఆ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత కాలక్రమంలో ఇరానీలు ఆర్ వెరీ ఎన్లైటెండ్ పీపుల్ అండ్ దే హ్యావ్ రెసిస్టెడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. ఇవాళ ఇట్ ఈస్ హైలీ అన్పాపులర్. ద రూలర్స్ ఇన్ ఇరాన్ వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు.
వేలాది మంది చనిపోయారు. ద మూవ్మెంట్ స్టార్టెడ్. హిజాబ్ వేసుకుంటే ఒక మహిళ జుట్టు కొంచెం ముందుకు కనిపిస్తే రిలీజియస్ పోలీస్, ఇరాన్లోని రిలీజియస్ పోలీస్ ఆవిడని అరెస్ట్ చేసి లాకప్లో నానా చిత్రహింసలు పెడితే చనిపోయింది. 80 or 90, I don't know when it was. And that is one, ఈ ప్రజలు పాలకులకు వ్యతిరేకంగా, మత పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు ఏమన్నాడంటే, ఇరానీయులని అమెరికా అధ్యక్షులు మోసం చేస్తూ వచ్చారు, ఓకే, నేను అధ్యక్షుడిని అయితే ఇరాన్ ప్రజలు నేను రక్షించేవాడిని, ఇట్లా వాళ్ళని ఈ నడి రోడ్డు మీద వదిలేసేవాడిని కాదు అన్నాడు. మై సస్పిషన్ ఈజ్ ఇరానీయులు ఎందుకు తిరగబడ్డారంటే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత వీళ్ళు వచ్చి మమ్మల్ని రక్షిస్తారనుకున్నారు. ఓకే, లక్షలాది ఇరానీయులు రోడ్లు ఎక్కారు ఇరాన్లో. మొన్న డిసెంబర్ 2025, 4-5 నెలల క్రితం వేలాది మందిని పిట్టల్ని కాల్చి చంపేశారు ఇరాన్లో. IRGC అండ్ అక్కడ స్థానిక పోలీస్. అండ్ అది సద్దుమణిగింది. వాళ్ళు మొత్తుకుంటున్నారు కాపాడటానికి రమ్మని. వీళ్ళెవరు పోలేదు, ట్రంప్ పోలేదు, ఎవరు రాలేదు రక్షణకి. వాళ్ళు మేల్కొని ఈరోజు వచ్చారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అయితే అమెరికాకి ఏమి ఇంట్రెస్ట్ ఇరానీలు రక్షించడానికి అంటే, ద మిడిల్ ఈస్ట్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. అక్కడ ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్తో అక్కడ శత్రుత్వం ఉంది ఇతర దేశాలకి. ఇజ్రాయెల్ని అక్కడ లేకుండా చేస్తాం అని చెప్పింది ఇరాన్. భూమండలం మీద ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదు, లేకుండా చేస్తాం అని ప్రతినబూరారు. కాబట్టి ఇజ్రాయెల్కి అక్కడ ప్రధానమైన శత్రు ఇరాన్. సో అక్కడున్న ఇరాన్ అంటే ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోస్తే ఇజ్రాయెల్ విల్ బి సేఫర్. అండ్ ఇజ్రాయెల్ అమెరికా చాలా దగ్గర సంబంధాలు. ఇజ్రాయెల్లో ఎంతమంది జ్యూస్ ఉన్నారో అమెరికాలో కూడా అంతమంది జ్యూస్ ఉన్నారు. ఓకే, అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ లాబీ. ఇజ్రాయెల్లో అబౌట్ 90 million అంటే దగ్గర 9-10 కోట్ల మంది ఇజ్రాయెల్ జనాభా. దాదాపు అంతమంది, ఆల్మోస్ట్ ఐ థింక్ గుడ్ నెంబర్, మోర్ దాన్ 1 million or no, యాక్చువల్లీ ఐ థింక్ ఐఎమ్ రాంగ్ దేర్. బట్ ఎ వెరీ బిగ్ లాబీ జ్యూస్. అమెరికాలో చాలా ముఖ్యమైన లాబీ, చాలా పవర్ఫుల్ లాబీ, సంపన్న లాబీ, బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్న లాబీ, ఓకే, హాలీవుడ్ వాళ్ళ చేతిలో ఉంది, చాలా మీడియా సంస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇవాళ అమెరికాలోని రాజకీయ నాయకులు అసలు జ్యూస్కి సంబంధించిన ఈ లాబింగ్ గ్రూప్స్తో సన్నిహితంగా లేకపోతే ఎన్నికల్లో గెలవలేమేమో అన్న పరిస్థితి. దట్ ఈస్ ఆ నేపథ్యం. ఇవాళ ఎందుకు వెళ్ళా యుద్ధానికి అంటే, అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇది చాలా అనుకూలమైన సమయం. ఏది, ఇరాన్లో అక్కడున్న రెజీమ్ అంటే పాలకులు, ఆ ముల్లాల పాలనని మార్చడానికి ఇది చాలా అనుకూలమైన. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆల్రెడీ ట్రంప్కి వెనుజువేలాలో చాలా సులువుగా విక్టరీ వచ్చింది. సో అతను ఈ వాజ్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ వెన్ హీ కేమ్ ఇన్. నా అభిప్రాయంలో అది కారణం రావడానికి. ఆయిల్ ఈజ్ నాట్ ఎ రీజన్. ఆయిల్ ఎందుకు కాదన్నానంటే విజయసాద్ గారు, అమెరికా సెల్ఫ్ సఫిషియెంట్ ఇవాళ. ప్రపంచంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ యునైటెడ్ స్టేట్స్. వాళ్ళకి ఆయిల్ అవసరం లేదు, వాళ్ళ ఆయిల్ వాళ్ళకి సరిపోతుంది. దే ఆర్ ఎక్స్పోర్టింగ్. మనం దిగుమతి గొడవ కదా ట్రంప్, మా ఆయిల్ కొనండి ఎగ్జాక్ట్లీ. మనకేమో చౌకగా ఇరాన్ నుంచి రష్యా నుంచి తక్కువ ధరకు వచ్చింది ఆయిల్. అమెరికా ఆయిల్ ఖరీదు ఆయన కొనమంటున్నాడుగా. సో దే ఆర్ నాట్ డెఫిసిట్. వాళ్ళకి పాత రోజులాగా 40-50 సంవత్సరాల క్రితం అసలు లేదు. ఇవాళ నౌ దే హ్యావ్ షేల్ ఆయిల్. సో దే హ్యావ్ ఎనఫ్ ఆయిల్. సో ఆయిల్ అంత ప్రధానమైన పాత్ర పోషించట్లేదు. ఇజ్రాయెల్ ముఖ్యమైన పాత్ర అనేది నా అభిప్రాయం. ఇరాన్పై దాడి చేస్తుంటే, ఎస్పెషల్లీ ఖొమేనీ అసాసినేషన్ తర్వాత, ఖొమేనీ ఈజ్ ద ఒరిజినల్ వన్ అండి. ఖొమేనీ చనిపోయిన తర్వాత సహజంగా ఆయన వయసు వచ్చి చనిపోయిన తర్వాత ఆయన నెక్స్ట్ వచ్చిన ముల్లా ఈజ్ ఖమేనీ ఈజ్ ద వన్. మొన్న చనిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఖమేనీ అసాసినేషన్ తర్వాత ఇరాన్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మొత్తం అంతా బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇరాన్లో కూడా చాలా మంది. అదే దానికి మించినటువంటి ఇంకొక వర్గం ప్రజలు సంతాప దినాలు పాటించారు, అలాగే విపరీతంగా రోధించారు. సార్, ఓవరాల్గా ఈ రెండింటిని ఒక స్టెప్ మీద పెడితే చక్రవర్తి గారు, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద చేసినటువంటి దాడికి సొంత దేశంలోనే మద్దతు కూడగట్టుకోగలిగారా? ఇరాన్లో అంటున్నారా? ఇరాన్లో నా అభిప్రాయంలో మీరు ఇందాక ఖమేనీ చనిపోయినప్పుడు చాలామంది వచ్చి సంతాపం తెలియజేశారు, నిరసన తెలియజేశారు. నౌ వీఆర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మీడియా ప్రాపగాండా.
ఏది నిజం ఏది తప్పు అని తెలుసుకోలేని పరిస్థితి. మీరు కనుక ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే సమ్ ఆఫ్ ద మిడిల్ ఈస్టర్న్ సైట్స్ అల్ జజీరా ఉన్నంత అల్ జజీరా కొంచెం పర్వాలేదు, అసలు ఎన్ని సైట్లు ఉన్నాయో మొత్తం విధ్వంసం అయిపోయింది, ఇజ్రాయెల్ అయిపోయింది, ఇది అయిపోయి అన్ని వాళ్ళు చూపిస్తారు. ఇంకో పక్క అమెరికా వాళ్ళది ఓపెన్ చేస్తే అసలు అయిపోయింది మొత్తం, ఇరాన్లో ఇంకేం లేదు అంటే వాడే రోజు మిసైల్ పంపిస్తాడు, రోజు వేస్తున్నాడు అందరి మీద బాంబులు. అసలు ఇంకేమీ లేదు, నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ ఆయుధ కర్మాగారాలన్నీ ఫినిష్, మరి వస్తూనే ఉన్నాయి. సో నవ్ యూ హ్యావ్ టు యూనో ఎవ్రీబడి హ్యాస్ టు మేకప్ దేర్ ఓన్ మైండ్. నేనే ఉంటున్నానంటే ఖమేనీ కానీ అక్కడున్న పాలకులు కానీ సున్నా ఉండదు ఎప్పుడు. ఇప్పుడు మన దేశంలో కూడా ఇప్పుడు బీజేపీ పాలిస్తుందండి భారతదేశాన్ని, ఇది 3వ టర్మ్. వాళ్ళకి ఎప్పుడు 50% కూడా ఎప్పుడు రాలేదు. టోటల్ ఓట్స్ 30%, 35%, 40 నాకు తెలిసి 40 ఎప్పుడు టచ్ కాలేదు, 40కి లోపే. అదేవిధంగా ఏ దేశంలో అయినా ఒకరికి అందరూ ఒక పక్క ఉండరు. బట్ మై వ్యూ ఈజ్ ఎ లార్జ్ మెజారిటీ ఆఫ్ ఇరానియన్స్ ఆర్ అగెయిన్స్ట్ ద కరెంట్ డిస్పోజిషన్ రూలర్స్. ఇప్పుడున్న పాలకులకు వ్యతిరేకం. కొందరు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు ఐఆర్జీసీ ఉందండి, లక్షల మంది ఉన్నారు, ప్రాణాలకు తెగించి పోరాడతారు ఇరాన్ కొరకు. వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, ప్రభుత్వం మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఎట్లాగో సపోర్ట్ చేస్తారు కదా. సో అండ్ దేర్ ఆల్ రిలీజియస్ పీపుల్, రైట్? ఇప్పుడు పాలకులు అంటే అదొక మత ప్రభుత్వం, అదేం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, మత ప్రభుత్వం. అండ్ ఇవాళ ఈ మతం అనేది ఎంత దూరం వెళ్ళిందంటే ఏ లాట్ ఆఫ్ ఇరానియన్స్ ఆర్ క్లెయిమింగ్ దే ఆర్ నాట్ ముస్లిమ్స్. ఓకే, మెజారిటీ ఇరానియన్స్ టుడే క్లెయిమ్ దే ఆర్ నాట్ ముస్లిమ్స్. 8-9% జొరాస్ట్రియన్స్ అంటున్నారు, కొందరు ఏథియిస్టులు, హేతువాదులు అంటారు మన దగ్గర, హేతువాదులు అంటున్నారు. అంత దూరం వచ్చింది. సో ఇఫ్ యు లుక్ ఎట్ ఏథియిస్, ఎగ్నాస్, క్రిస్టియన్స్, జొరాస్ట్రియన్స్ చూసుకుంటే 50% దాటిపోయింది. సో టెక్నికల్లీ దే ఆర్ నాట్ ఈవెన్ మెజారిటీ ముస్లిం కంట్రీ టుడే ఇరాన్. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో చైనా చలి కాచుకుంటోంది అనేటువంటిది ఒక ఆరోపణ. అసలు చైనాకి ఏం సంబంధము? చైనాకి నిజంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా చక్రవర్తి గారు దీనివల్ల? శుభ్రంగా అంటే ఇవాళ గతంలో యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ ఉండేవి. ఇప్పుడు ఓన్లీ లోన్ సూపర్ పవర్ ఇస్ యుఎస్ఏ. దాని తర్వాత కాస్తో కూస్తో బాగా శక్తివంతమైన దేశం అంటే చైనా. సో ఇప్పుడు అలైన్మెంట్ ఎట్లా వచ్చిందంటే చైనా, ఇరాన్, నార్త్ కొరియా, రష్యా, ఇదొక యాక్సిస్. అటు యూరోప్, అమెరికా, యుక్రెయిన్ వాళ్ళందరూ ఒక లెవెల్. ఇండియా అటు ఇటు కాకుండా ఉంది. సో చైనాకి అమెరికా యుద్ధాలు చేస్తుంటే చైనాకి సంతోషమేగా. ఒకటి, చైనా ఈజ్ ఆల్సో హెవీలీ డిపెండెంట్ ఆన్ ఆయిల్ ఇంపోర్ట్స్ భారతదేశం లాగానే. సో వాళ్ళకి ఆయిల్ సాఫీగా వస్తున్నంత కాలం ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ అమెరికా వాడు మొత్తం $hundreds of billions యుద్ధాల్లో వృధా చేస్తుంటే చైనాకి ఏం పోయింది? శుభ్రంగా కూర్చొని దే విల్ సీ ద డౌన్ఫాల్ ఆఫ్ ఎన్ ఎంపైర్ దట్ ఈస్ దేర్ రైవల్. సో చైనా విల్ బి వెరీ హ్యాపీ. చైనా ఇరాన్కి ఎంత సాయం చేస్తుంది? చేస్తే మాత్రం అసలు యుద్ధం ఇంపాసిబుల్, అసలు ఎక్కడికి వెళ్ళదు. కంప్లీట్ ఇట్ విల్ బి లైక్ యుక్రెయిన్ రష్యా యుద్ధం లాగా సంవత్సరాల తరబడి సాగుద్ది, అన్లెస్ అమెరికా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది తప్పితే. ప్రస్తుతానికి చైనా నాకు తెలిసి ఆయిల్ కొని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం తప్పితే దే మైట్ బి డూయింగ్ దిస్ హెల్ప్. ఎందుకంటే చాలా ప్రెసిషన్గా రాకెట్లని పంపిస్తున్నారు ఇరాన్ వాళ్ళు, చూసే ఉంటారు కదా, అమెరికా ఎంబసీల మీద, అమెరికా ప్లేన్ల మీద. సో మీరు అంత ఆషమాషిగా అంత ప్రిసిషన్గా మీకు తెలియాలంటే వెరీ టెక్నాలజీ అండ్ శాటిలైట్ డ్రివెన్. సో రష్యా, చైనా ఆ రకమైన సహాయం అందిస్తుండొచ్చు. బట్ ఆయుధాలు ఇస్తున్నారా లేదా అనేది నాకు స్పష్టత లేదు. చాలామంది ఎవరికి స్పష్టత లేదు యాక్చువల్లీ. ఆయుధాలు ఇస్తే కొంపలు మునుగుతాయి, ఎందుకంటే ఇంకా రాకెట్లకు అంత ఉండదు, అన్లిమిటెడ్. ఇప్పుడు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెన్ చేసి వీళ్ళకి రాకెట్లు పంపించడం మొదలుపెట్టింది అనుకోండి, రాకెట్లు, డ్రోన్లు. ఇంకా ఇప్పుడే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కదా, ఇంకా అప్పుడు అసాధ్యం. ఇట్ విల్ నాట్ గో ఫార్వర్డ్. సో చైనా ఓవరాల్ మీరు అడిగిన ప్రశ్నకి ఆయిల్ సాఫీగా చైనాకి వస్తున్నంత కాలం, బికాస్ చైనా ఈజ్ లైక్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇవాళ ప్రపంచానికి, చైనా విల్ డూ వెల్. అమెరికా ఇట్లా యుద్ధాలు చేసుకొని వాళ్ళు ఆర్థికంగా బలహీనపడుతూ ఉంటే చైనాకు సంతోషం. ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అమెరికా బేస్ల పైన, మిలిటరీ బేస్ల పైన, నేవీ బేస్ల పైన దాడి చేస్తున్నాము అని ఇరాన్ చెప్తున్నప్పటికీ కూడా కొన్ని గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ కావాలనే విరుచుకుపడినట్లుగా తెలుస్తుంది. మధ్యలో కాస్త తన పందా మార్చుకుంది, కానీ మీరు మారకపోతే మాత్రం నేను ఇలాగే విరుచుకుపడతానని ఇరాన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్కు ఉన్నది పగే గనక అయితే
ఇజ్రాయెల్ అమెరికాకు సపోర్ట్ చేస్తున్నారనేటువంటి కారణమా చక్రవర్తి గారు, లేకపోతే అసలు ఇంత సంక్లిష్ట పరిస్థితిలో నాకేమాత్రం సహకరించట్లేదు అని చెప్పి గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్కు కోపమా? లేదు, గల్ఫ్ కంట్రీస్ గల్ఫ్ అంటే ఇరాన్ కూడా గల్ఫ్ కంట్రీనే. మిగిలిన గల్ఫ్ కంట్రీస్కి ఇరాన్ అతిపెద్ద శత్రువు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, ఇస్లామిక్ రెవల్యూషన్ అప్పటి నుంచే. ఖొమేనీ ఫ్రాన్స్ నుంచి వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఇరాన్లో ఈ గల్ఫ్ దేశాలు, మిగిలిన అరబ్ దేశాలు ఏవైతున్నాయో మనం గమనించిన గత 30-40 సంవత్సరాల్లో అనూహ్యమైన అభివృద్ధిని సాధించాయి. సౌదీ అరేబియా, యుఏఈ, మనం దుబాయ్ని చూస్తున్నాం, ఖటార్, ఒమాన్, ఈ దేశాలు దే హావ్ డన్ రియల్లీ వెల్. ఆయిల్ ద్వారా వచ్చిన డబ్బుని దేశ అభివృద్ధికి వాడారు వాళ్ళు. అంతమంది మనం చూస్తున్నాం భారతదేశం నుంచి అసలు కోకోలాలుగా వెళ్తున్నారు గల్ఫ్ దేశాలకి. సో దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. ఇరాన్ ఆన్ ద అదర్ హ్యాండ్, అండ్ గల్ఫ్ దేశాలకు, అరబ్ దేశాలకు, పర్షియన్ గల్ఫ్లో ఉన్న అరబ్ దేశాలతో ఏంటంటే అవన్నీ రాచరికాలే, రాజులు. ఇరాన్ ఈజ్ ద వన్ రాచరికం కాకుండా ఇస్లామిక్ రెవల్యూషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం. దే వాంట్ టు బిల్డ్ ఎన్ ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ దట్ పార్ట్, ఇరాన్. అండ్ దట్ ఈజ్, అది రైవలరీ. ఈ రాచరికాలకు ఎప్పుడు భయం ఏంటంటే ఇరాన్ వాళ్ళు మా దేశాల్లో ఎట్లాంటి ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొస్తే మా రాచరికాలు కుప్పకూలుతాయి కదా అనేది వాళ్ళ అతిపెద్ద భయం. సో ఈ వీళ్ళ శత్రుత్వం అనేది కొత్త ఏం కాదు, ఇది చాలా కాలంగా ఉన్న వైరం. కాకపోతే పబ్లిక్గా బయట మాట్లాడుకోరు, ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్లామిక్ కంట్రీస్, అన్నీ ముస్లిం మెజారిటీ దేశాలే. కానీ వాళ్ళ మధ్యలో కూడా చాలా విభేదాలు ఉన్నాయి. అండ్ ఇరాన్ వాంట్స్ టు బిల్డ్ అన్ ఇస్లామిక్ ఎంపైర్ దేర్. కాకపోతే వాళ్ళు సామ్రాజ్యం అన్నారు, ఎందుకంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం ఇస్లామిక్ షియా రిలీజియన్ దేర్. దాన్ని ఉమ్మా అంటారు. ఉమ్మా అంటే సరిహద్దులు లేని ఇస్లామిక్ బ్రదర్హుడ్, మనందరం బ్రదర్స్, అందరం కలిసి ఉండాలి. ఆ నిర్మాణానికి ఈ రాజుల అడ్డంకి, ఈ రాచరికం అడ్డంకి. ఈ రాజులు, ఈ రాచరికం అమెరికాకి బానిసలయ్యారు. కాబట్టి వీళ్ళందరం కూలదోసి మన ఉమ్మాని స్థాపించాలనేది ఇరాన్ పాలకుల ఆశయం. అండ్ దాట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ బిగ్గర్ రిఫ్ట్. అసలు ఇజ్రాయెల్ సంగతి మర్చిపోయారు వీళ్ళు. ఓకే సార్. ఇజ్రాయెల్ ఏమున్నా ప్రజలకి, బాహ్య ప్రపంచానికి చూపించే బూచే, కానీ అసలు వైరం వీళ్ళ మధ్యలో ఉంది. ఇరాన్ అండ్ దీస్ అరబ్ కంట్రీస్ ఆర్ ద వన్స్, దే ఆర్ రైవల్స్ అండ్ దే ఆర్ వరీడ్ అండ్ స్కేర్డ్ అబౌట్ ఈచ్ అదర్. ఈ యుద్ధంలో ఇరాన్ ఎట్లాగూ దెబ్బతిన్నది, గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా దెబ్బతిన్నది దుబాయ్ అని చెప్పి మనకు చాలా కథనాలు, ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తోంది సార్. ఒకవేళ కనుక అదే నిజమైతే దుబాయ్ కోలుకోవటానికి ఎన్నేళ్ళు పట్టొచ్చు? లేదు, ఇదేం పెద్ద ఇష్యూ కాదు, త్వరగానే కోలుకుంటుంది అనుకో. నో, ఇట్ ఈస్ అన్ ఇష్యూ. కాకపోతే భారీ నష్టం ఏం జరగలేదు, ఏ దేశానికి జరగలేదు. సౌదీ అరేబియా, యుఏఈ, దుబాయ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద యుఏఈ, ఖటార్ కానీ, ఒమాన్ కానీ, వీళ్ళకేమి భారీ ఎత్తున ఏమీ పెద్ద నష్టం జరగలేదు. ఎప్పుడో వచ్చే రాకెట్లు, మిసైల్స్. కానీ దుబాయ్ లాంటి దేశం విదేశీ పెట్టుబడులు విపరీతంగా వచ్చిన దేశం, విదేశీయులు చాలామంది అక్కడ నివసిస్తున్న దేశం, చాలా పీస్ఫుల్ ఎమిరేట్ అనేది వాళ్ళ భావన. దాని మూలంగా చాలా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు అందరూ చూసేది ఏంటంటే, ఇది మరీ పక్కనే ఉంది, ఇరాన్ పక్కనే, మా అనుకునే ఉంది కనుసూపు మేరలో, వాడి ఇంత చిన్న డ్రోన్లతో వచ్చి ఇక్కడ పడుతుంది అన్న ఆందోళన కొంతుంది. అయితే దీనికి ఒక రాజకీయ పరిష్కారం వస్తే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. పీపుల్ విల్ ఎవెన్చువల్లీ గెట్ పాస్ట్ ఇట్. ప్రస్తుతానికైతే దుబాయ్ మీద బాగానే ప్రభావం ఉంది. ఆ పొలిటికల్ రిజల్యూషన్, ఆ పొలిటికల్ సొల్యూషన్ ఎమికబుల్గా ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తే దుబాయ్తో పాటు ఇతర గల్ఫ్ కంట్రీస్ కూడా అభివృద్ధిలో తీసుకెళ్లేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్? డెఫినెట్లీ. అంటే రిజల్యూషన్ ఎట్లాంటిది అనేది ఇవాళ ఉన్న ఆందోళన ఏంటంటే, అమెరికా వాళ్ళు తోక ముడిచి వెళ్ళిపోతే, ఓకే, దెన్ ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలన్నీ ఇస్లామిక్ రెజీమ్ తోటి నౌ దే హ్యావ్ టు డీల్ విత్ ఇట్. ఇట్స్ అ ఫండమెంటలిస్ట్ మత పెద్దల పాలనలో ఉన్న దేశం.
ఏమో రాచరికంలో ఉన్న దేశాలు మధ్యలో అమెరికా వెళ్ళిపోతే ఇరాన్ దగ్గర అపారమైన ఆయిల్ సంపద ఉంది. మళ్ళీ ఆ వచ్చిన సంపద అంతా ఇప్పుడు ఈ అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి? దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇరాన్ ఏం చేస్తుంది? దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హెజ్బొల్లా, హమాస్ అండ్ హూతీస్ అండ్ అదర్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్. దే కాల్ ఇట్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏం చేస్తాయంటే దే అటాక్ ఆల్ ఆఫ్ దీస్ కంట్రీస్. ఒక ఆయిల్ సంపదతో వచ్చిన దాంతో ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించారు అక్కడ. లెబనాన్లో హెజ్బొల్లా ఈజ్ అ ప్యారలల్ గవర్నమెంట్. వాళ్ళు లెబనాన్ ప్రభుత్వానికి వినట్లేరు. దే ఆర్ ఇండిపెండెంట్ నౌ బికాస్ వీళ్ళే ఫండింగ్ ఇస్తారు, వీళ్ళే ఆర్మ్స్ ఇస్తారు, వీళ్ళే ఫైనాన్స్ చేస్తారు, అన్ని వీళ్ళే చేస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో లెబనాన్ నుంచి మీరు ఇజ్రాయెల్కి రాకెట్ పంపిస్తే లెబనాన్ ప్రభుత్వంతో సంబంధం లేదు. దే ఆర్ దాట్ ఇండిపెండెంట్ హెజ్బొల్లా. దే ఆర్ ఆల్మోస్ట్ రన్నింగ్ అ ప్యారలల్. లెబనాన్ గవర్నమెంట్ ఈజ్ నౌ ఆస్కింగ్ హెజ్బొల్లా టు స్టాప్. సో ఇజ్రాయెల్ మీద దాడిలో అసలు లెబనాన్ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదు. వాళ్ళని అడిగేవాడు కూడా లేడు. సో దే ఆర్ ఇండిపెండెంట్. అంత పవర్ఫుల్ ఫోర్స్ దే హ్యావ్ బిల్ట్ ఇన్ లెబనాన్, ఇరాన్. అదేవిధంగా యెమెన్లో హూతీస్ దే హ్యావ్ యాక్చువల్లీ ఆక్యుపైడ్ ద క్యాపిటల్. దే యాక్చువల్ నౌ రన్ ద క్యాపిటల్. ఇప్పుడు ఇక్కడ హౌతీ కానీ అక్కడ హిజ్బుల్లా కానీ ఎవరికి వాళ్ళు పెంచి పోషించుకున్నదే కదా సార్. Houthis, Hezbollah and Hamas are all funded by Iran and they are part of axis of resistance is what they call. నేను ఇందాక చెప్పినట్లు ఈ రాచరిక దేశాలను, ఈ అమెరికా బానిసత్వంలో ఉన్న దేశాలను వాటిని విడిపించి ఒక ఉమ్మాని నిర్మించాలని ఇరాన్ ఆశయం. దానిలో భాగంగా ఇవన్నీ సిరియాలో కూడా దేవ్ డన్. ఇన్ సిరియా అసాద్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దే టుక్ షియాస్ ఫ్రమ్ పాకిస్తాన్, షియాస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, మిలిటరీ ట్రైనింగ్, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి సిరియాలోకి పంపించారు అసాద్కి సపోర్ట్గా పోరాటం చేయడానికి. బట్ సిరియా ఇస్ వన్ కంట్రీ దే లాస్ట్. సిరియాలో ఓడిపోయారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది సిరియాలో అండ్ దే ఆర్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ద న్యూ సిరియన్ గవర్నమెంట్. టెర్రరిస్ట్లే, పేరుగా టెర్రరిస్ట్. సిరియాలో పాలిస్తున్న ప్రభుత్వానికి ఇంకా యుఎన్లో టెర్రరిస్ట్ ముద్ర ఉంది. దే ఆర్ బీన్ బ్రాండెడ్ UN resolution passed as a terrorist, but they're doing great. They're doing it's a fantastic government actually. It's a very liberal economic government. బూడిదలోంచి నిర్మించుకుందని చెప్పుకోవచ్చు, లైక్ ఫీనిక్స్ లెక్కన. బికాజ్ సిరియా అంతర్యుద్ధం కానీ సిరియా మీద జరిగిన సిరియా అంతర్యుద్ధం తర్వాత వెరీ అసలు ఎంతమంది చనిపోయారు, ఎంత పదుల వేల. రష్యా ఉక్రెయిన్ వార్ నథింగ్ అనుకుంటారు సార్ బహుశా. సిరియా ఐ డోంట్ నో. రష్యా యుక్రెయిన్ వార్ ఈస్ స్కేరీ. ద నెంబర్స్ దే ఆర్ సేయింగ్. మరి మనకు తెలియదు, మనం వార్తాపత్రికలు చూసి చెప్తాం కదా. దే ఆర్ సేయింగ్ 1 million. కెన్ యూ ఇమాజిన్? 1 million అంటే 10 లక్షల మంది చనిపోయారు అంటున్నారు రష్యా యుక్రెయిన్లో. కరెక్టో కాదు మరి నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ దట్ ఈస్ ద నెంబర్స్ దే ఆర్ ఫ్లోటింగ్ అండ్ దాట్ ఈస్ సిరియా. నాకు తెలిసి అంతమంది చనిపోయి ఉండరు అనుకుంటున్నాను. బట్ సిరియా హెస్ డన్ వెల్ సో ఫార్. వాళ్ళు ఈ యుద్ధంలో ఎక్కడ ఏలు పెట్టట్లేరు, ఇరాన్ వాళ్ళని రానివ్వట్లేరు. దే ఆర్ ట్రైన్ టు స్టే న్యూట్రల్. అట్లని ఇటువైపు అటువైపు ఇద్దరు సపోర్ట్ చేసి అట్లాంటివి ఏం చేయట్లేదు. సిరియా ఈజ్ ట్రైన్ టు స్టే న్యూట్రల్. లెబనాన్ వాళ్ళ చేతిలో లేదు, లెబనాన్ ప్రభుత్వం చేతిలో. హెజ్బొల్లా ఈజ్ ద ఫైటింగ్. అండ్ యెమెన్లో హూతీస్ ఈ వారమే దే సెడ్ మేము కూడా వచ్చేస్తున్నాం యుద్ధంలోకి. బట్ ఇక్కడ హర్మూజ్ స్ట్రైట్లో ఇరాన్ అయితే ఎట్లా ఆపుతుందో, హూతీస్కి యెమెన్లో రెడ్ సీ దగ్గర అదే శక్తి ఉంది. సో రెడ్ సీని వాళ్ళు ఆపే, రెడ్ సీలో వెళ్ళే షిప్పింగ్ ట్రాఫిక్ అక్కడో 12 నుంచి 15% ఆయిల్ అక్కడి నుంచి వెళ్ళొద్ది. అండ్ దే కెన్ స్టాప్ ఇట్. అక్కడ చిన్న గుర్తు రావట్లేదు పేరు. దెర్ ఇస్ అ స్మాల్ నారో స్ట్రైట్ అండ్ దే కెన్ బ్లాక్ ఇట్. మీరేం చేయని అవసరం లేదు అక్కడ. మా విజయ్ గారు, ఓ షిప్ వచ్చుద్ది, ఓ రాకెట్ పెట్టి కాలుస్తే అంతే కదా. ఆయిల్ షిప్ ఒకటే షిప్ను కాల్చారు. ఇప్పుడు మన హర్మూజ్ స్ట్రైట్లో కూడా ఎన్నిటిని కాల్చారు? ఒకటే కదా నాకు తెలిసి. ఆ థాయిలాండ్ ఏదో ఉంది, దాన్ని ఒక్కదాని మీద వేసారు, అంతే, ఇంకా ఆగిపోయాయి. హూ విల్ టేక్ ఎ రిస్క్? అయ్యో చాలా నేరో ఉంటాయి, పెద్ద సముద్రమైన. ఇట్స్ స్ట్రైట్. అంటే ఇప్పుడు మనకు ఇరాన్లో ఉంది, నాకు తెలిసి ఒక 15-20 మైళ్ళు వెడల్పు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇంకో విషయం తెలుసా మీకు? అసలు షిప్ ఇరాన్ వైపు నుంచి వెళ్ళవు. షిప్స్ గో త్రూ ఒమనీ వాటర్. ఒమాన్ వైపు వెళ్తాయి. ఎందుకంటే ఇరాన్కి అసలు పోర్ట్లు ఉండవు, మీకు తెలుసో లేదు. ఇరాన్ అంత పెద్ద సముద్ర పంచు ఉన్నా కూడా షోర్ లైన్, నో షిప్ క్యాన్ పార్క్ అక్కడ. షిప్స్ దే కాంట్ డాక్, ఎందుకంటే వెరీ షాలో, లోతు ఉండదు. లోతు మీకు ఇటుపక్క ఉంటుంది ఒమాన్ వైపు. సో షిప్లు యాక్చువల్లీ ఇరాన్ వైపు నుంచి పోవట్లేవు, ఒమాన్ నీళ్లలోంచి వెళ్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో, యుద్ధ వార్తల్లో ది మోస్ట్ హాట్ టాపిక్, ది మోస్ట్ న్యూస్ టాపిక్గా మిగిలింది కూడా హార్మూజ్ జలసంధి సార్. అవును.
ఎందుకు హార్మూజ్ జలసంధి పైన ఇరాన్ పట్టు, మిగతా గల్ఫ్ కంట్రీస్ ఎందుకు పట్టు తెచ్చుకోలేకపోయాయి? ఎవరు తప్పిదం ఇది? పట్టు ఏం కాదు, ఎవరు నష్టం చేయగలరు? ఇప్పుడు ఒమాన్ కానీ సౌదీ కానీ యూఏఈ కానీ అక్కడి నుంచి పోయి షిప్పుల మీద వేసుద్దా బాంబులు? దే కాల్ ఇట్ అసిమెట్రిక్ వార్ఫేర్. అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే అవతరుడు అన్నిటికీ తెగించున్నాడు, అంతే. మీరు తెగించలేరు. యూ అండర్స్టాండ్? సో ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ నీళ్ళలోంచి వెళ్ళవు ఈ షిప్పులు, ఒమాన్ నీళ్ళలోంచి వెళ్తాయి. ఎందుకంటే ఒమాన్ వైపు లోతు బాగా ఎక్కువ ఉంటుంది. సో బాగా ఒమాన్ అంచు వైపు నెట్టుకుంటూ, ఎందుకంటే చాలా పెద్ద ఓడలు కదా, ఒమాన్ అంచు నుంచి వెళ్తాయి. కానీ వాడికి అందుతున్నావుగా 15 మైళ్ళు అంటే ఏముంది అసలు, ఏ గొట్టంగాడైనా వేస్తాడు రాకెట్. ఎగ్జాక్ట్లీ. సో వాడు అక్కడి నుంచి రాకెట్ వేస్తున్నాడు కదా, మీరు అయ్యారు కదా. యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఇట్స్ నాట్ లైక్ ఇరాన్ వచ్చి ఆక్యుపై చేయలేదు, అంతే. నా దగ్గర గన్ ఉంది కాలుస్తా అంటుంది, టార్గెట్ చేస్తాను, మీరు కాలరు, నేను కాలుస్తాను. యు గెట్? సో ఇదేమి వాళ్ళు చాలా గొప్ప సైనిక శక్తితో ఆక్యుపై చేసింది కాదు. ది జస్ట్ హ్యావ్ ద అడ్వాంటేజ్. అక్కడే బాగా నేరో, అక్కడి నుంచి ఓడలు వెళ్తాయి, వాడి చేతిలో గన్ ఉంది, మీ చేతిలో గన్ ఉన్నా మీరు కాలరు, వాడు కాలుస్తాడు, అంతే తేడా. సేమ్ రెడ్ సీ కూడా అంతే. రెడ్ సీ ఇస్ ద సేమ్ థింగ్. సూయజ్ కెనాల్ అసలు మీరు ఒకసారి మ్యాప్ చూస్తే, మేబీ వెన్ యూ షో ద ఇంటర్వ్యూ యూ కెన్ షో, ఆ కెనాల్ మూసేస్తే ముక్కు ఎట్లా అంటే మనం ఇట్లా చూపిస్తుందో అంత తిరిగి వెళ్ళాలి షిప్లు. ఇట్లా వెళ్ళేది సూయజ్. రెడ్ సీ మూసేస్తే సూయజ్ కెనాల్ ట్రాఫిక్ పోదు. ఆ రెడ్ సీ ఇప్పుడు మనకు హర్మూజ్ స్ట్రైట్ ఎట్లా అయితే ఇట్లా నేరోగా ఉంటుందో, రెడ్ సీలో కూడా బిగినింగ్ ఇట్లే నేరోగా ఉంటుంది. అది యమన్ పక్కన ఉంటుంది. సో ఆ యమన్లోంచి ఒక రాకెట్ వదిలాడు అనుకోండి హూతీవాడు, అంతే, షిప్ గాన్, అంతే కదా. సో వాడు వద్దంటే పోడవాడు. సో ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ దిస్ ఈజ్ ఈజిప్ట్. ఎందుకంటే సూయజ్ కెనాల్ రెవెన్యూ అంతా వాళ్ళకే ఉంటుంది. సో అది దట్స్ ట్రాజడీ పార్ట్. నో, ఇరాన్ ఈజ్ నాట్ ఆక్యుపైయింగ్. వాళ్ళు ఏం చాలా మిలిటరీ శక్తితో ఆక్యుపై చేయట్లేదు. దే కెన్ డూ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఒక షిప్ని కొట్టడం ద్వారా ఐ డూ అని చెప్తోంది, అంతే సార్. అట్లా కాదు సార్, మనం ఇప్పుడు మీరు రోడ్డు మీద పిల్లలు కూర్చొని ఉంటాడు, వాడు వస్తుంటే రాయి తీసుకొని కొడతాడు బస్సుని, అర్థం పగిలిపోద్దిగా. దాని అర్థం వాడు చాలా శక్తివంతుడని కాదు, వాడు కొడుతున్నాడు, కొట్టి పారిపోతాడు, అంతే. ఏం చేస్తారు మీరు? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. సార్, ఐల్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. లాక్డౌన్ వస్తుంది ఖచ్చితంగా అన్నంత పరిస్థితి వచ్చింది ఇండియాలో. లాక్డౌన్ ఏం రాదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు. ఎక్సైజ్ డ్యూటీస్ తగ్గించడం ద్వారా టెంపరవరీగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్ పెరగలేదు, కానీ బ్లాక్ మార్కెట్లో మాత్రం ఎల్పిజి చుక్కలు చూపిస్తుంది. ఈ వార్ఫేర్ ఇలాగే మునుముందుకు గనక నడిస్తే ఇండియా మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? కెన్ వి ఎక్స్పెక్ట్ అన్అఫిషియల్ లాక్డౌన్ ఆర్ అఫిషియల్ లాక్డౌన్? సో నాకు చెప్పరా, ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ కోవిడ్ లాంటి వాతావరణం రావచ్చు అన్నారు. ఎవరు చెప్తారు రాదని? భవిష్యత్తు ఎవరు చెప్పాలండి? ఎవరికి తెలియదుగా. కోవిడ్ వస్తుందని మనం ఊహించామా? కోవిడ్ వస్తుందని మనం ఊహించలేదు. ట్రంప్ వెళ్ళిపోతాడా ఉంటాడా మనకు తెలియదు. ట్రంప్ వెళ్ళిపోతే కొంతవరకు సర్దుమనుగుద్ది, బట్ భవిష్యత్తు చాలా భయంకరంగా ఉండబోతుంది. బికాస్ నౌ ఇరాన్ విల్ బి డ్రివెన్. గెలిచాం కదా, ఒక అమెరికా లాంటి ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యం మీద గెలిచాము. రేపు వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ చేస్తారు, ఇంకేదో చేస్తారు. సో ద హోల్ వరల్డ్ బి అండర్ థ్రెట్. అసలు యుద్ధం ఏమవుతుందో మనకు తెలియదుగా. బట్ వన్ థింగ్, యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికాలో దాదాపు 25-30% పెరిగాయి ధరలు. $3 గ్యాస్లిన్ $4 అయింది. న్యూజిలాండ్లో కూడా అంతే, 2.5-2.60 ఉండేది, ఇప్పుడు 3.30 3.40 అయింది. వినియోగం తగ్గింది. భారతదేశంలో వినియోగం పెరిగింది. కొరత ఉన్నప్పుడంటే మనం తక్కువ వాడుకుంటాం. తక్కువ వాడటానికి ఏం చేస్తాం? ధరలు పెరిగినప్పుడు తక్కువ వాడతాం. ఇప్పుడు ఉల్లిగడ్డ ధర 20 రూపాయల కిలో ఉంది, అందరు శుభ్రంగా అందరు వాడతారు. 200 అయితే తగ్గిస్తాం. నాకు చాలా చక్కగా గుర్తుంది, మన హోటల్ రెస్టారెంట్లో మనం ఎప్పుడన్నా వెళ్తే ఏమైనా ఆర్డర్ చేస్తే ఉల్లిగడ్డ నిమ్మకాయ పెడతాడు, మనం దాంట్లో పిండుకుంటాం. అవును సార్. ఉల్లిగడ్డ ధర 100 రూపాయలు అయింది అనుకుంటే పెట్టాడు. ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్లో నేను చెప్పనులే కానీ ఆనియన్ సలాడ్కి మనం ఎక్స్ట్రా పే చేయాలి. కొన్నిట్లో ఆనియన్ స్లైసెస్కి బదులుగా కీరా పెడతా. ఎగ్జాక్ట్లీ. మీకు 100 రూపాయలు అయినప్పుడు ఇప్పుడు మీరు కొన్ని రెస్టారెంట్లు అన్నారు కదా, అన్ని రెస్టారెంట్లు కీరా పెట్టేస్తారు. ఏంటి? ధర పెరిగినప్పుడు వినియోగం తక్కువ. అదే మీరు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అనుకోండి, అట్లీస్ట్ ఈ వెకేషన్లకి డ్రైవ్లకి
వెళ్ళడం తగ్గిపోతుంది. ఇవాళ గోవా పోదాంరా అందరం కలిసి సాటర్డే సండే అవి తగ్గిపోతాయి. ఉమ్, తగ్గాయి. న్యూజిలాండ్ డేటా చూశాను, అమెరికా డేటా చూశాను, వేరే దేశం రేట్లు పెరుగుతూ ఉంటే ప్రయాణం కొంత తగ్గుద్ది. ఉమ్, భారతదేశం ఇస్ ద వన్ కంట్రీ వేరు పెరిగింది. ఉమ్, ఎందుకు? మన రేట్లు ఏం మారలేదు కదా. ఓకే. ఇప్పుడు మీకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే ఏమైంది? కాస్త వాళ్ళకి అప్పులు తగ్గుతాయి. ఇందా 48 లీటర్ 48 రూపాయలు నష్టపోతున్నాయండి. ఉమ్, మన 110 రూపాయలు సార్ మన పెట్రోలు, అందులో సగం ట్యాక్సేగా. అవును సార్. నౌ ఆ ట్యాక్స్లో కొంత భాగం మినహాయింపు ఇచ్చారు. పెట్రోల్ ధర తగ్గిందా? ఇప్పుడు గవర్నమెంట్ ఏముంది, 8 రూపాయలు 12 రూపాయలు ఎక్సైజ్ తీసేస్తున్నా ఉంది. ఉమ్, 110 రూపాయలు 100 రూపాయలకి వచ్చిందా పెట్రోల్? రాలేదు. రాలేదు. వాళ్ళకేదో వాళ్ళ నష్టం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, బట్ వినియోగం తగ్గాలి అంటే ఇవాళ 20% పెట్రోల్ ఆగిపోయిందండి హర్ముజ్ స్ట్రైట్లో. మనకు ప్రపంచానికి 20% పెట్రోల్ డీజిల్ అక్కడి నుంచి వచ్చింది, ఆగిపోయిందిగా. అంతే. మనం కనీసం మరి 20% తగ్గించుకోవాలిగా. ఉమ్, మనం తగ్గించుకోలేదుగా. ఎందుకంటే మన రాజకీయాలు అట్లా తెచ్చాయి. ఎన్నికలు, ఆ ఎన్నికలకు ముందు రేట్లు పెంచితే అందరు గగ్గోలు పెడతారు. ఇప్పుడు ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షోడు, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉందనుకోండి, రేటు పెంచితే కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తారు. ఉమ్, కాంగ్రెస్ అధికారంలో పెంచింది అనుకోండి, బీజేపీ వాళ్ళు గొడవ చేస్తారు. దిస్ ఈజ్ ద సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. ప్రభుత్వం అన్నీ మేనేజ్ చేస్తూ దే ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ ద ఎకానమీ. ఆర్థికంగా భారతదేశానికి చాలా నష్టం. ఉమ్, ఇప్పుడు 45 రూపాయలు లీటర్ నష్టపోతున్నాం కదా సార్ పెట్రోల్కి. అవును సార్. ఉమ్, ఎవరు కట్టాలి? మోడీ గారు కడతారా? ఉమ్, రాహుల్ గాంధీ కడతాడా? మనమే కట్టాలి. ఎందుకు మనల్ని మనం మభ్య పెట్టుకోవడం? ఆ 45 రూపాయలు యాడ్ చేసుకుంటే ఉమ్, ఎట్లా చివరికి మనమే కట్టేది. అవును. నో చాయిస్. ఎవడి వడ్డీతో ఇంకా ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవుగా. 45 రూపాయలకి ఏం చేస్తారు? అప్పు చేస్తాడు. మళ్ళీ అప్పే కదా, అప్పుకు మళ్ళీ వడ్డీ కట్టాలి. ఎందుకు? ఇది చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈరోజు. అండ్ ఎవెన్చువల్లీ విల్ పే. ద బెస్ట్ థింగ్, ఇతర దేశాల్లో సార్ ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర పెరగగానే ఏమంటే పెట్రోల్ ధర పెరుగుద్ది, తగ్గంగానే తగ్గుద్ది. ది కీప్ ఆన్ మూవింగ్. రోజులో 4-5 సార్లు పెరుగుతాయి, తగ్గుతాయి. మీరు నమ్ముతారా? నమ్మరు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఓవరాల్గా సార్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్తో ముగిస్తాను. ఒక పానిక్ ఫీవర్ వచ్చింది, పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగిపోతున్నాయి అనుకున్న వెంటనే జనాలు అసలు నిజమా కాదా అని తెలియకుండానే మొత్తం అంతా వెళ్ళిపోయారు. అవసరం లేకపోయినా కూడా ఫుల్ ట్యాంక్స్ కొట్టుకున్నారు. గ్యాస్ దగ్గర మాత్రం నేను కొట్టించుకున్నాను, మనకు తెలియదు కదా. అంతే సార్. అవును. ఇప్పుడు మన వినియోగాన్ని మనము అదుపులో పెట్టుకొని ఎంత మేరకు వాడుకోవాలో, ఎంత మేరకు వాహనాలని వాడాలో అంత మేరకే వాడుకుంటూ ఉంటే ఈ పరిస్థితి రాదుగా. రాదండి. బట్ మన విధానాల్లో సమస్య. ప్రజలారా మీరు పెట్రోల్, ఇప్పుడు ప్రభుత్వం అదే అంది కదా, ఎక్కడ పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదు, కాబట్టి బంకుల దగ్గర ఎగబడకండి అన్నారు. ఏం చేశారు? ఎగబడ్డారు. యు ఆర్ అన్నెసర్లీ టెలింగ్ దెమ్. ప్రభుత్వం ఎప్పుడైతే అన్ని బాగానే ఉన్నాయంటే ప్రజలకు తెలుసు ఏవి బాగాలేదని. ఓకే. సో దే రన్. ఇప్పుడు అనుభవంగా అండి, మనం ఎన్నిసార్లు చూడలేదు. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. మనం మార్కెట్ వ్యవస్థని కనుక గౌరవించకపోతే, మార్కెట్ వ్యవస్థను నమ్మకపోతే, భారతదేశ వెనకబాటుతనానికి మనం మార్కెట్ వ్యవస్థను అర్థం చేసుకోకపోవటం మన పెద్ద పొరపాటు. ఓకే. న్యూజిలాండ్లో లైన్లు లేకపోగా దెర్ ఈజ్ లెస్ ట్రాఫిక్ అట్ ద పెట్రోల్ బంక్స్. ఎందుకని? పెట్రోల్ వినియోగం తగ్గింది కదా. వాళ్ళు తగ్గించుకున్నారు కదా. ఎందుకు తగ్గింది? 2.65 నుంచి 3.30కి వెళ్ళింది పెట్రోల్ ధర. 2.65 నుంచి 3.30. నేను ఎప్పుడన్నా మార్కెట్లో ఏ ధర ఉంటే ఆ ధర కానివ్వండి, ఆపొద్దు అంటే అందరూ అనేది అంటే నీదేం పోయింది, నువ్వు అట్లే అంటావు, బీదోడు ఏం కావాలి? రేట్లు పెంచి. అండ్ న్యూజిలాండ్ సాల్వ్ ఇట్ పర్ఫెక్ట్లీ. వాళ్ళ దేశంలో బీద ప్రజలకి వారానికి $50 ఇస్తున్నారు. ఓకే, డన్, ఫినిష్. కానీ యూ డోంట్ మెస్ విత్ ద మార్కెట్. పెట్రోల్ ధరలకు వెళ్ళగటం, 45 రూపాయల నష్టం భరించడం, అదేం చేయరు వాళ్ళు. మీరు బీద ప్రజలే కదా, మీకు మీ సమస్య బీద ప్రజల. ఓకే, దేశంలో మన దగ్గరలానే ఒక ఇన్కమ్ లెవెల్, ఈ ఆదాయం కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం అవసరం. కాబట్టి పెట్రోల్ ధరలు పెరిగాయి కాబట్టి ప్రభుత్వం ఈ కుటుంబాలకి వారానికి $50 సహాయం చేస్తుంది. అయిపోయిందిగా. బట్ అట్లీస్ట్ కన్సంప్షన్ తగ్గింది కదా. భవిష్యత్తులో కూడా వీ డోంట్ నో. ప్రభుత్వం ఏం చెప్పుద్దండి ఎప్పుడైనా, పెట్రోల్ అయిపోయింది ఎగబడండి అంటారా? అనదు కదా, ఎప్పటికీ అనదు. ఇట్ లాల్సే అంత బాగానే ఉందిరా, అంత బాగానే ఉంది. ఎందుకంటే కొంపలు మునిగాయంటే మళ్ళీ అందరు పరిగెత్తారు పెట్రోల్ బంక్లకి. బట్ వినియోగం తగ్గాలంటే వీల్ హ్యావ్ టు లెట్ ద ప్రైసెస్ రీచ్ ద మార్కెట్ లెవెల్స్. మార్కెట్ ధర ఎంత ఉంటే, 67 రూపాయల క్రూడ్ ఆయిల్ 110కి పోతే మనం ఏది నెల రోజుల్లో, మన ఫిబ్రవరి 28కో ఎప్పుడో మొదలైంది ఈ యుద్ధం,
ఇవాళ మార్చి చివరకు వచ్చాం. నెల రోజుల్లో 67, 68 నుంచి 110కి వెళ్తే మన పెట్రోల్ అసలు ఎక్కడ కదలలేదు కదా. అవును. అండ్ అందుకని నేను అనేది అన్ని దేశాల వినియోగం తగ్గుతుంటే భారతదేశంలో వినియోగం పెరిగింది. అండ్ దట్స్ అ ట్రాజడీ. ఎగ్జాక్ట్లీ చక్రవర్తి గారు, యుద్ధం వచ్చిన వెంటనే ప్యానిక్ కాకుండా, ప్రజలు కూడా యుద్ధం కోసం వెయిట్ చేయకుండా, యుద్ధం వస్తే గాబరా పడిపోకుండా, ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటే, అనవసరమైన దాన్ని పక్కన పెడితే, ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి మనోధైర్యం మనకంటూ ఉంటుంది. అండ్ దట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో మళ్ళీ కలుసుకుందాం, మంచి టాపిక్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సార్.